ఇక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న అయోధ్యకు వెళ్లనున్నారు. అక్కడ రామ జన్మభూమిని చంద్రబాబు సందర్శించనున్నారు. పర్యటనకు సంబంధించిన మరిన్ని విషయాలు అధికారికంగా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అలాగే ఈ నెల 26న తిరుపతిలో పర్యటించనున్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 29 వరకు జరగనుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత తిరుపతి జిల్లా పోలీస్ ఆఫీస్ నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి ముగిసేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి గుంటూరు నుంచి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తిరుపతి విషయంలో మాత్రం టూర్ విషయంలో మాత్రం 26వ తారీఖు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తిరుపతి విషయం జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయ వేదిక ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి తిరుపతి జిల్లా పోలీస్ అధికారులు మాత్రం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం ఈ కార్యక్రమానికి ఎక్కువగా చాలా మంది విచ్చేస్తున్నారు. దీంతో పాటు ఎక్కువగా ఇక్కడ రావడం పరిస్థితి తలెత్తుతుంది. దానికి సంబంధించి కూడా 26న తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమం చేపడుతుంది కాబట్టి ఇక్కడ చాలా వాటికి మాత్రం కార్లు కూడా ఇక్కడికి వచ్చేవాడు తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది జాతీయ సంస్కృతి విషయంలో ఎక్కువగా దీని మీద కూడా దీనికి సంబంధించి కూడా ఎక్కువగా కసరత్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. వేదిక వద్ద ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దగ్గరుండి మాత్రం ప్రజాప్రతినిధులు కూడా దాంతో పాటు చూసుకున్నట్టే ఇక్కడికి మంత్రులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల చాలా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది దీన్ని సక్సెస్ చేయాలని మరి భావిస్తున్నారు. తిరుపతి అంటే జిల్లాకు సంబంధించి కూడా అతను సొంత ఇలాకాలోనే ఉంటుంది కాబట్టి దీన్ని సక్సెస్ చేసే విధంగా మాత్రం ఇప్పటికే కసరత్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా వేదికను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. హరీష్. ఓకే వీరస్వామి, అలాగే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు ఈ నెల 28వ తారీఖున వెళ్లనున్నారు. అయితే అక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు 28వ తారీఖు అయోధ్యకు వెళుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం ఏదైతే ఉందో బేగంపేట విమానాశ్రయం నుంచి అక్కడికి అయోధ్యకు చేరుకుంటారు. కాంప్లెక్స్ చేరుకొని అక్కడికి వచ్చిన తర్వాత కాంప్లెక్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా 2 గంటల సమయంలో కూడా చూసుకున్నట్టే అక్కడ ఏదైతే ఉందో శ్రీరాముడిని దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ దాదాపు వచ్చే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులతో కూడా కాసేపు మాత్రం భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఈ భేటీలో కూడా పలు అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం రామ జన్మభూమి కాంప్లెక్స్ చేరుకున్న తర్వాత అక్కడ కూడా దాదాపు ఒక అరగంట పాటు మాత్రం కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశాలు కూడుకున్నాయి. ఇది మాత్రం చరిత్రలో మాత్రం ఒక నిలిచిపోయే విధంగా అయోధ్యని అందరూ భావిస్తుంటారు కాబట్టి ఈ అయోధ్య రామ మందిరం శ్రీరాముని దర్శనం చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు కూడా కొంతమంది కలిసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తోంది. ఇది విషయం చూసుకున్నట్టు మాత్రం ఇది పొలిటికల్ గా ఒక రాజకీయ వేదికగా అని కొంతమంది భావిస్తున్న పరిస్థితి తరుణంలో మాత్రం ఇది బీజేపీకి దగ్గరగా అయ్యేందుకు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి సత్సంబంధాలు మెరుగుపడే విధంగా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పేసి కొంతమంది భావిస్తున్న తరుణంలో మాత్రం ఏదైతే ఉందో అతని వెంట కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రం మాత్రం ఏదైతుందో అక్కడి నుంచి విజయవాడకి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం
టూర్లతో బిజీగా సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఈ ఏదైతే ఉందో కొత్త సంవత్సరంలో మాత్రం దాదాపు 3 టూర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఉందో టీడీపీ వర్గాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. హరీష్. ఓకే వీరస్వామి, అలాగే నేటి నుంచి జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏ అంశాల గురించి ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది? ఓకే రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.